అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడంలో రారాజు. ఆ యొక్క అధ్యక్షుడికి ఏ దేశమైనా ఒకటే. భేదభావాలు ఏమీ లేవు. శత్రు దేశమైనా, మిత్ర దేశమైనా, ఏ దేశమైనా ఆయన సుంకాలు విధిస్తూనే ఉంటాడు. సుంకాలని విధిస్తానని బెదిరిస్తాడు. కొన్ని కొన్ని దేశాల మీద కొన్ని దేశాల మీద సుంకాలను కూడా విధించడం జరిగింది. ఇండియా మీద కూడా ఆయన 50% దిగుమతి సుంకం విధించడం జరిగింది. 25% సాధారణ సుంకము, ఇంకొక 25% మనము రష్యా నుండి చమురుని దిగుమతి చేసుకుంటున్నామని ఒక పనిష్మెంట్‌గా 25% అదనంగా మన మీద 25% అదనంగా మన మీద సుంకాలు విధించాడు. మొత్తంగా 50% సుంకాలు మన దేశం మీదకి విధించడం జరిగింది. దీనివల్ల కొన్ని మన రంగాలు దెబ్బతినడం కూడా జరిగింది. అక్టోబర్ 25లో ఇండియన్ గవర్నమెంట్ చడీ చప్పుడు లేకుండా ఎవరికి తెలియకుండా ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆర్డర్ యొక్క ముఖ్యాంశం ఏంటంటే, అమెరికా నుండి మనం దిగుమతి చేసుకున్నటువంటి పప్పు ధాన్యాల మీద 30% సుంకం విధించడం జరిగింది. ఇది నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చింది. అంటే నవంబర్ 1 నుండి అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి పప్పు ధాన్యాల మీద అమెరికన్ కంపెనీలు 30% దిగుమతి సుంకం కడుతుందన్నమాట. ఈ యొక్క సంగతి ఎవరికీ బయటికి తెలియలేదు. మొన్ననే జనవరి 16 అనుకుంటా అమెరికన్ సెనేటర్స్ డొనాల్డ్ ట్రంప్‌కి ఒక లెటర్ రాసి, ఆ లెటర్‌లో ఏం చెప్పారంటే, మా మా 2 రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికాలో 2 రాష్ట్రాలు పప్పు ధాన్యాలు బాగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ రాష్ట్రాల నుండి ఇండియాకి పప్పు ధాన్యాలు ఎగుమతి చేస్తున్నాము. ఇండియా 30% దిగుమతి సుంకం విధించడం వల్ల మా రాష్ట్రాల నుండి రైతులకి ప్రయోజనకారిగా లేదు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఇండియాతో చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ అంశాన్ని కూడా ఈ చర్చల్లో భాగంగా మీరు చేసుకోండి అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్‌కి ఈ యొక్క సెనేటర్స్ విజ్ఞప్తి చేయటం వల్ల ఇది కొద్దిగా బహిరంగంగా ప్రపంచానందరికీ తెలిసింది. పప్పు ధాన్యాల విషయమే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఇండియాలో పప్పు ధాన్యాలు విరివిగా మన వినియోగంలో తెచ్చుకుంటాం. చాలామంది వాడుతుంటారు. సౌత్ ఇండియాలో కానీ, నార్త్ ఇండియాలో కానీ. సౌత్ ఇండియాలో అయితే పప్పు వండుకుంటాము, సాంబార్ చేసుకుంటాము. అలాగే పప్పులో కూడా ఆకుకూరల పప్పు లేదా కాయగూరల పప్పు, ఏ విధంగా చూసినా కూడా పప్పు మన ఆహార నియమాల్లో ఒకటైపోయింది. అలాగే నార్త్ ఇండియాలో కూడా పప్పు డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటుంటారు. అలాగే దాల్ మఖానీ, దాల్ ఫ్రై, దాల్ కిచిడి ఇలాంటివన్నీ ఒక సబ్జీగా పప్పుని ఉపయోగిస్తుంటారనమాట. ఈ యొక్క ఇండియాలో ప్రపంచం మొత్తం మీద 27% ప్రపంచంలో ఉత్పత్తి అయినటువంటి పప్పు ధాన్యాలు ఇండియాలోనే వినియోగపడుతుంటాయి. మనము 18% పప్పు ధాన్యాలని బయట దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంటాం. ఆ ముఖ్యమైన దేశాలు ఏమున్నాయంటే అమెరికా, రష్యా, కెనడా అండ్ మయన్మార్. ఈ 4 దేశాల నుండి మనము పప్పుని మెయిన్‌గా యెల్లో పప్పు అంటాము. అంటే ఈ బఠానీ, పెసరపప్పు, కందిపప్పు లాంటి పప్పుల మీద మనం ఎక్కువగా ఆధారపడుతుంటాము. ఈ 2025-26 బడ్జెట్‌లో ఈ పప్పు ధాన్యాల మీద మనం విదేశీయుల మీద ఆధారపడకుండా, అలాగే మన దేశంలో రైతులని పరిరక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి, ధరలని స్థిరీకరించుకోవడానికని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2025-26 బడ్జెట్‌లో పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచుకోవాలన్న ఉద్దేశంతో $11,500 బడ్జెట్‌లో కేటాయించడం జరిగింది. ఇది ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తికని $11,400 కేటాయించడం జరిగింది. దీనిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, పప్పు ధాన్యాల యొక్క ఉత్పత్తిని ప్రస్తుతం 24.2 మిలియన్ టన్నుల నుండి 35 మిలియన్ టన్నులకి ఈ యొక్క ఉత్పత్తిని మనం పెంచాలని, ఎక్కువ పండించుకోవాలని, అలాగే దిగుబడి కూడా పర్ హెక్టార్‌కి ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. 885 కేజీలు మనం దిగుబడి వస్తున్నది మనకి. 2031 కల్లా ఈ యొక్క దిగుబడిని కాస్త 1130 కేజీల కింద, హెక్టార్‌కి 1130 కేజీలు మన హెక్టార్ దిగుబడి వచ్చేటట్టుగా చేసుకోవాలని చెప్పి ఒక మిషన్ మనం పెట్టుకున్నాము. దానిలో భాగంగానే మనము ఈ యొక్క దిగుమతి సుంకాలను మనం విధించడం జరిగింది. ఇది ఒక విధంగా ప్రతీకార చర్యగా మనం భావించవచ్చు. అమెరికా విధించినటువంటి ఆ దిగుమతి సుంకాలు మనము తలవగ్గకుండా ధైర్యంగా నిలబడి తిరిగి అమెరికా మీద మనం దిగుమతి సుంకాలు విధించినట్టుగా మనం భావించవచ్చు.